తిరుమలలో స్వామివారికి మధ్యాహ్నం నైవేద్యం సమయంలో పెరుగన్నం నివేదనగా ఎందుకు చేస్తారో మీకు తెలుసా? తిరుమల దగ్గర్లో ఒక చిన్న గ్రామంలో భీముడు అనే పేద కుండల కమ్మరి ఉండేవాడు. అతను ఎంతో భక్తుడు, కాని అతనికి కాళ్లలో లోపం ఉండటంతో కొండ ఎక్కి ఆలయానికి వెళ్లలేకపోయేవాడు. అందుకే అతను తన చిన్న ఇంట్లోనే మట్టితో బాలాజీ విగ్రహం తయారు చేసుకున్నాడు. ప్రతిరోజు తన దగ్గర ఉన్న సాదాసీదా చల్లని పెరుగన్నాన్ని మట్టి పాత్రలో పెట్టి కన్నీళ్లతో దేవుడికి నైవేద్యం పెట్టేవాడు. ఇంకొక వైపు చోళరాజు తొండమాన్ ప్రతిరోజూ బంగారు పాత్రల్లో నెయ్యి, మిఠాయిలతో చేసిన ఛప్పన్ భోగాన్ని ఆలయానికి పంపేవాడు. ఒకరోజు ఉదయం ఆలయం తలుపులు తెరిచినప్పుడు పూజార్లు ఆశ్చర్యపోయారు. రాజు పంపిన భోగం అలాగే ఉంది, కానీ బాలాజీ ముఖంపై పెరుగన్నం గింజలు కనిపించాయి. ఈ విషయం తెలుసుకున్న రాజు షాక్ అయ్యాడు. నా భోగం వదిలి ఇది ఎవరిది అని ఆలోచించాడు. ఆ రాత్రి బాలాజీ స్వప్నంలో వచ్చి ఇలా అన్నాడు: రాజా, నీ బంగారం కాదు, నా భక్తుడు భీముడు ప్రేమతో పెట్టిన పెరుగన్నమే నాకిష్టం. ఎందుకంటే అందులో ఆడంబరం లేదు, నిజమైన భక్తి ఉంది. మరుసటి రోజు రాజు ఆ పేద భక్తుని దగ్గరకు వెళ్లి అతని పాదాలకు నమస్కరించాడు. అప్పట్నుంచి ఒక సత్యం స్పష్టమైంది: దేవుడికి ధనం కాదు, భక్తి ముఖ్యం. ఈ కథ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.